కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామములో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలస్యమైంది, మన్నించండి. రండి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనం 1వ తేదీన వాగ్దాన సందేశాన్ని మనం విన్నాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అన్న లేఖనాన్ని, ఆ వాగ్దానాన్ని మాట్లాడుకుంటూ దేవుడు ఆ ప్రమాణం చేయటానికంటే ముందు, ఆ వాగ్దానం చేయటానికంటే ముందు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, అంటే నేను ఏదైనా చేయగలిగేవాడిని, ఎల్షద్దాయ్ అనేటటువంటి పదం ఆయనకి ఇవ్వబడింది. అసాధ్యమైనవి సాధ్యపడే టైంలో అసాధ్యమైన కార్యాలను నేను చేస్తానని ప్రజలతో దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న క్షణాలలో ఆయన వాడిన పదం ఎల్షద్దాయ్. నా పేరు సర్వశక్తి గల దేవుడు అనే పదాన్ని ఆయన వాడారు. 1వ తేదీన ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వాగ్దానంలోనే మరొక ప్రసంగాన్ని జాగ్రత్తగా మనం విందాం. మొదటి వచనం 2వ వచనాన్ని మీరు గమనిస్తే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పాను అని రాసుంటుంది. జాగ్రత్తగా నా మాట ఆలకించండి. వాక్యాన్ని మీరు ఎప్పుడు చదివినా, మీరు ఇప్పుడు నేను చెప్తున్న పద్ధతిలో వాక్యాన్ని చదవటానికి మీరు ప్రయత్నం చేయండి. వాక్యం హెబ్రీ పత్రిక ప్రకారంగా ఖడ్గంతో పోల్చబడింది కాబట్టి, ఇదిగో ఖడ్గం ఈ విధంగా మీకు కనిపిస్తే, ఈ కత్తికి పైన మనం గాడ్ అని రాసుకోండి, దేవుడు అని రాసుకోనండి. కింద పీపుల్ అని రాసుకోనండి, ప్రజలు అని రాసుకోనండి. కత్తికి ఒకవైపు పదునుంటే వాక్యం అనేటటువంటి ఖడ్గానికి 2 అంచులు కలిగింది కాబట్టి, ఈ సైడు ఒకటి సిన్ అని రాసుకోనండి, రెండోది కమాండ్ అని రాసుకోనండి, ఇంకోవైపు ప్రామిస్ అని రాసుకోనండి, ఇంకొకటి ఎగ్జాంపుల్ అని రాసుకోనండి. ఇప్పుడు గమనించండి, ఎప్పుడు మీరు వాక్యం చదివినా ఆ వాక్యంలో ఈ అన్ని అంశాలు వచ్చినాయా లేదా అనేది మీరు గమనించాలి. అధ్యాయం అర్థం అవ్వాలన్నా, వాక్యం మీకు అర్థం కావాలన్నా, మీ యొక్క వాక్య జ్ఞానపు అలవాటు ఈ రీతిగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. అంటే ఈ చదివిన అధ్యాయంలో, చదివిన వాగ్దానంలో దేవుని గురించిన సంగతులు ఏమైనా ఉన్నాయా అని పేపర్లో దేవుని గురించి విషయాలు ఉన్నాయి. ఆయన గుణగణాలు, ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన క్షమాగుణం, లేకపోతే ఆయన చేసిన శూర కార్యాలు ఏదైనా ఉంటే అవి రాసి పెట్టుకోవాలి. ప్రజల గురించి ఏమైనా రాసి ఉన్నాయా, వాళ్ళ అవిధేయతలు లేదా వాళ్ళు చేసిన విధేయత కార్యాలు, వారి పరిశుద్ధ జీవితం ఇంకేదన్నా రాస్తుందా రాసుకోవాలి. లేదా అందులో పాపం గురించి ఏమైనా రాస్తుందా, ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అనే ఆజ్ఞ, అంటే పాపం గురించి ఇది నువ్వు చేసావు కాబట్టి ఇలా అయిందని ఏమైనా రాస్తుందా. కమాండ్, ఆజ్ఞ గురించి ఏమన్నా ఉందా, ఇది చేయమని దేవుడు చెప్పింది, ఇది చెయ్యొద్దని చెప్పింది ఏమన్నా ఉన్నాయా. దేవుడు వాగ్దానాలు, ప్రామిసెస్ ఈ లేఖనంలో ఏమన్నా ఉన్నాయా. లేదా చివరిగా ఈ అధ్యాయం మొత్తం నేను చదవటాన్ని బట్టి దీంట్లో నేను మాదిరిగా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా. ఈ సంగతులన్నీ కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయాలు. ఈ క్రమంలోనే మీరు ఆదికాండం 17వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఆ మొదటి 2 వచనాలలో దేవుడు వాగ్దానం చేయటానికంటే ముందు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని చెబుతూనే ఆయన అంటారు, నా ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము, అప్పుడు నాకును నీకును మధ్య ఒక నిబంధనను నియమించుకొని నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పాను అని రాసుంటుంది. గమనించాలన్నమాట. ఇక్కడ 2 విషయాలు ఆజ్ఞపూర్వకంగా ఇవ్వబడ్డాయి. ఏంటి ఆజ్ఞపూర్వకంగా ఇవ్వబడినటువంటి మాటలు? నా సన్నిధిలో నడుచుచు అని రాసుంది, అంటే వాక్ బిఫోర్ మీ అని రాసుంటుంది. రెండోది నిందారహితుడవై ఉండుము అని, అంటే బీ బ్లేమ్లెస్ అని రాసుంటుంది. ఇప్పుడు ఈ 2 ప్రసంగాలు ఈ ఆదివారం ఒకటి, వచ్చే ఆదివారం మరొకటి ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. వాగ్దానం ఎక్కడైనా మీకు కనిపించింది బైబిల్లో అనంటే
వాగ్దానానికంటే ముందు ఆ తర్వాత ఆజ్ఞ ఏదన్నా ఉందా లేదానని వెతకండి. ఎందుకంటే ఏ వాగ్దానం ఆజ్ఞ లేకుండా అయితే ఉండదు. ఆజ్ఞ లేకుండా, కండిషన్ లేకుండా దేవుడు ఎక్కడా ప్రామిస్ చేయలేదు, లేకపోతే వాగ్దానాలు చేయలేదు. దీవెనకు ముందు ఏదో ఒక ఆజ్ఞ చేర్చబడటం మనం చూస్తాం. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అనంటే, నువ్వు నివసించేటటువంటి నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి అనేటటువంటి పదాలు చేర్చబడ్డాయి. ఇదిగో నువ్వు దేవుని మాట వింటే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటే మీకు ఆ విషయాలు అర్థమవుతాయి. నమ్ముట నీకు చేతనైతే నాకు సమస్తం సాధ్యమే అని చెప్పిన లేఖనాలు మీకు అర్థమవుతాయి. అడగండి అప్పుడు కదా మీకు దొరికేది అని చెప్పిన లేఖనాలు మీకు కనపడతాయి. నేనేమంటానంటే, కండిషన్ లేకుండా, ఆజ్ఞ లేకుండా ఇదిగో ఆశీర్వాదం ప్రకటించబడలేదు. ఈరోజు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనన్నటువంటి వాగ్దానానికంటే ముందు నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము, అప్పుడు నీకును నాకు మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేస్తానని చెప్పిన విషయాలు మీకు కనిపిస్తాయి. ఈరోజు బ్లేమ్లెస్, నిందారహితుడుగా బ్రతకటం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. నిందారహితుడు అనే పదాన్ని మనం మాట్లాడుకుందాం. ఇంతకీ నిందారహితుడు అంటే అర్థం ఏంటి అనంటే, నింద ప్లస్ అహితుడు, నింద లేనివాడు అని అర్థం. లేనివాడు, నిందలు లేనివాడిని నిందారహితుడు అని అంటారు. ఇంకా కొంతమంది నింద అంటే అర్థం తప్పు మోపబడుతున్నవాడు, ఆరోపించబడుతున్నటువంటి వాడు, ఒకరి చేత తీర్పు తీర్చబడుతున్న స్థితిలో ఉన్నవాడు. నిందించబడుతున్నాడు, నిందల పాలయ్యాడు అని అంటే అతడు చేసిన తప్పుని ఇంకొకళ్ళ చేత చెప్పించుకుంటున్నాడు, లేదా అతడు తప్పు చేశాడని ఇంకొకళ్ళ చేత అనిపించుకొని ఆ పదాలు అతను భరిస్తున్నాడని అర్థం. నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. నింద అంటే నిజం కానిది అని అంటారు చాలామంది. నింద అంటే నిజం కానిది అని అంటారు. నింద అంటే ఆరోపించబడుతున్నది, మోపబడుతున్నది. ఆ మోపబడుతున్నది, ఆరోపించబడుతున్నది నిజమైనా అయి ఉండొచ్చు, అబద్ధం కూడా అయి ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే నింద అంటే ఆధారం లేని ప్రచారం, అంటే దానికి బేస్ లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెబితే నిజమవుతుంది, ఉన్నది లేనట్లుగానో లేనిది ఉన్నట్లుగానో చెబితే నిందవుతుంది. ఇది తేడా నిందకి. ఈ నింద మనకి రాకుండా బ్రతకటం అనేది ఎంత కష్టం అనంటే, ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోనండి. పాపం చేయకుండానన్న భూమి మీద ఒక వ్యక్తి బ్రతకొచ్చునేమో, కానీ నిందలు రాకుండా ఒక వ్యక్తి బ్రతకటం అనేది అసాధ్యమైనటువంటి విషయం, చాలా కష్టం. పాపం చేయకుండా నువ్వు బ్రతకొచ్చు, కానీ నింద రాకుండా బ్రతకలేము. కారణం ఏంటంటే, మనం బ్రతుకుతున్న సొసైటీ మొత్తం ఎప్పుడు మనం దొరుకుతామా అని మనకు వైపు 1000 కళ్ళతో చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూర్చున్నా తప్పే అంటారు, నుంచున్నా తప్పే అంటారు, బయటికి వెళ్ళినా తప్పే అంటారు, ఇంట్లో ఉన్నా తప్పే అంటారు, తిన్నా తప్పే అంటారు, తినకపోయినా తప్పే అని అంటారు. మనల్ని నిందించాలి అని అనుకున్న వాళ్ళు మనం ఏం చేసినా కూడా అందులో ఏదో ఒక తప్పును వెతకటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈరోజు దొరకలేదు, ఈ గంట దొరకలేదు, కానీ రేపు దొరుకుతావేమోనని ఎదురు చూస్తారు. నిందించటానికి చాలామంది చాలా రకాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నా ప్రియదేవుని బిడ్డ. అందుకే నిందలు రాకుండా బ్రతకటం అనేది పాపం చేయకుండా ఉండటం కంటే చాలా కష్టతరమైంది. ఈ నింద గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఆలకించండి. నిందలు పర్టికులర్గా 2 రకాలు ఉంటాయి. 3వ రకపు నింద ఉంది. ఆ విషయాన్ని నేను ఈసారి ఎప్పుడైనా మాట్లాడతాను. కాకపోతే మీకు అవసరం అనుకుంటే 3 నిందల్ని ఒకసారి రాసుకోనండి. ఒకటి, ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి నిందలు ఉంటాయి. మీరు యోబు గ్రంథం 19వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం దగ్గరికి రండి, 3వ వచనం దగ్గరికి రండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అక్కడ రాయబడిన పదం ఏంటనంటే, 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు
అని రాస్తుంటుంది. ప్రజల దగ్గర నుంచి వచ్చే నింద, ఈ మొట్టమొదటి నింద ఏంటనంటే ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు. మీ మీదకి వచ్చే నింద బయట నుంచి వచ్చే నింద ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు మీ అన్నదమ్ములు అవ్వచ్చు, మీ అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే మీ బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, చాలా దగ్గర వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు. యోబు బాధ ఏంటో తెలుసా? తన ప్రాణ స్నేహితులైనటువంటి ముగ్గురు యోబు గారిని 10 మార్లు నిందించారు అనేటటువంటి విషయం మనం అక్కడ చూస్తాం. 10 మార్లు నిందించబడ్డ పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయం ఏంటో తెలుసా? అదే యోబు గ్రంథం 27వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. 6వ వచనం చూస్తే, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అని రాసుంటుంది. ఒకటి ప్రజల ద్వారా అవుట్ సైడ్ నుంచి వచ్చేటటువంటి నింద ఒకటైతే, ఇదిగో ఇన్సైడ్లో హృదయపు నింద అంటే స్వీయ నింద. ఇది మనకు మనమే నిందించుకునే పరిస్థితి. అంటే మనల జీవితంలో ఏదైనా సంఘటన జరిగితే ఇది నా వల్లే జరిగింది అని మనల్ని మనమే నిందించుకునేటటువంటి స్థితి. కొన్నిసార్లు ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఆత్మన్యూనత, లేకపోతే మనకు మనమే నిందించుకొని ఇంట్లో జరిగే గొడవలన్నిటికీ నేనే కారణమైపోయానని అనుకొని, అంటే నిజం కాకపోయినా మనల్ని మనమే ఊహించుకుంటూ, మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ, మనల్ని మనమే కృంగ తీసుకునేటటువంటి స్థితి కొంతమందికి ఉంటుంది. అంటే నేను అక్కడికి వెళ్ళకపోతే బాగుండేది, అక్కడ జరిగిన తప్పును గురించి కాక అందులో కూడా నాదే తప్పు అనుకొని లోపలే కుమిలిపోయేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. హృదయపు నింద ఖచ్చితంగా గద్దింపుకు కారణమవుతుంది ఒక రోజున. కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి నింద కొన్నిసార్లు గద్దింపుకు మాత్రమే కాదు, నువ్వు కృంగిపోవటానికి కూడా కారణమవుతుంది. నా ప్రియదేవుని బిడ్డ, ఈ లేఖనాన్ని మీరు ఒకసారి చూడండి. యోబు మన కీర్తనలు 15వ కీర్తన దగ్గరికి మీరు ఒకసారి 69వ కీర్తన దగ్గరికి రండి. 69వ కీర్తన 20వ వచనం దగ్గరికి రండి. అక్కడ ఏమని రాస్తుంటుందనంటే, నిందకు నా హృదయము బద్ధలాయెను, నేను బహుగా కృషించాను, కరుణించే వారి కోసం కనిపెట్టుకుంటుని కానీ ఎవరును లేక, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరును కానరారేరి అని రాస్తుంటుంది. ప్రియదేవుని బిడ్డ, నింద హృదయాన్ని బద్దలు చేస్తుంది. యోబు అన్నట్లు మీరు నన్ను బాధించారు. నింద అనేది అన్నవాడికి చాలా సింపుల్ విషయమేమో కానీ తీసుకునేవాడికి మాత్రం హృదయం బద్దలయ్యే విషయం, కృంగిపోవాల్సినటువంటి విషయం. అంటే ఆదరణ కూడా ఓదార్పు కూడా లేనంత దుఃఖాన్ని, అంత బాధని కలుగజేస్తుంది. ప్రజల నుంచి వచ్చేటటువంటి నిందలు కొన్ని అయితే మన హృదయం గద్దించే విధానం ఇంకొకటి. మూడోది, మనం ఒకవేళ క్రీస్తు నిమిత్తము నిందించబడవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు మోషే గారి గురించి చదువుకుంటే 24వ వచనంలో క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆయన ముందుకు వెళ్ళారంట. ఏ విషయంలో? ఐగుప్తు ధనము కంటే, సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆయన తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా నేను ఎప్పుడు బలహీనుడయ్యానో అప్పుడే నేను బలవంతుడిని అవుతానని చెప్పి క్రీస్తు నిమిత్తం నిందను అనుభవించటం సంతోషంగా భావిస్తాడు పౌలు గారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఎవరైనాను నా నిమిత్తం వారు నిందించబడి హింసించబడితే వారు ధన్యులు అని ధన్యతల్లో ఒక మాట మీకు కనబడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 13:13లో కూడా ఆయన నిందను మనం భరించుచున్నాము అనే పదాలు మీకు అక్కడ చేర్చబడతాయి. మీరు 1 పేతురు 4:14లో కూడా క్రీస్తు నిమిత్తం మనం పొందే ప్రతి నింద అది మనకు ధన్యతగానే ఉంటుందనేటటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఎవడైనాను క్రీస్తు నిమిత్తం నింద అనుభవిస్తే అది వాడికి ధన్యతే. ఈ భాగం వేరు. అంటే రాబోతున్న కాలం, అంటే క్రీస్తు విషయమై పొందే నిందలు, వీటి గురించి నేను తర్వాత మాట్లాడతా. ఈ 2 జాగ్రత్తగా ఆలకించండి. ఒకటి, ప్రజల నుంచి వచ్చేటటువంటి నింద. దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా అంటే ఇది మన చేతిలో లేదు.
మనల్ని అనేవాడిని మనం ఆపలేం. కొన్ని ప్రత్యక్ష నిందలు ఉంటాయి, కొన్ని పరోక్షపు నిందలు ఉంటాయి. అంటే మన దగ్గరికే ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటోడివి, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అట్లా ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నావని నిరాధారంగా, ఆధారాలేం లేకపోయినా, నిజాలు తెలియకపోయినా మన ముందుకే వచ్చి మనల్ని తిట్టేవాళ్ళు, మన మీద జడ్జిమెంట్ పాస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళని కొంచెం ఆలోచన చేస్తే సరిగ్గా ఒక పచ్చి సామెత ఏంటంటే, నీ వీపు నీకే గానరాదంట. అంటే మన వీపు మనకే గానరాదు, కానీ ఎదుటివాడి జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని లెంకటానికి, లేకపోతే ఏలెత్తి చూపించి మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ప్రభు అందుకే కొండ మీద ప్రసంగులు ఏమంటారంటే, మనుషుడా ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకుంటే చాలు, ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును నువ్వు వెతకటం కంటే. అంటే మన దృష్టంతా కూడా ఎదుటివాడిని జడ్జి చేయటానికి, తీర్పు తీర్చడానికి, నువ్వు ఇది అని డిక్లేర్ చేయటానికి, నువ్వు ఇలా అయిపోతావని చెప్పటానికే సరిపోతుంది. ప్రజల్ని నిందించటం అనేది నీకు చాలా చిన్న విషయం అవ్వచ్చు, కానీ ఎదుటివాడి విషయంలో మాత్రం, ఆ నిందను భరించేవాడి విషయంలో మాత్రం వాడు గుండె బద్దలైపోయే విషయం అది, బాధించబడే విషయం అది, కృంగిపోయేటటువంటి విషయం అది, చాలా పెయిన్ఫుల్ అమ్మ అది. ఇది ఎప్పుడు అర్థమవుతుందనంటే, మీరు విత్తుకున్న పంట ఒక రోజున మీరు కోసుకునే రోజు వచ్చింది చూశారు. మీరు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి 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 వారి జీవితాన్ని నాశనం చేసి చేసి ఒక రోజున నువ్వు ఏ పంట అయితే విత్తావో అదే పంట కోసుకునే రోజు ఒకటి వచ్చింది. నీ మీద నిందలు రావటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు అర్థమవుతుంది, ఒక నింద నన్ను ఎంతగా కృంగదీసిందో, నేను నిందలేసిన వాళ్ళు కూడా అలాగే కృంగిపోయి ఉండొచ్చు అని. మనకి నిజం తెలియకుండా ఎవరిని జడ్జిమెంట్ పాస్ చేయటానికి వీల్లేదు, ఎవరిని నిందించటానికి వీల్లేదు. సమస్తం ఎరిగిన వాళ్ళం కాదు మనం. తెల్లగా కనిపించినవన్నీ పాలు అనుకునేటటువంటి చిన్న మెదడు ఉన్నటువంటి వ్యక్తులు మనం. మనకి దాని బిహైండ్ ఏముందో మనకు తెలియదు, దాని వెనక ఏం జరిగిందో మనకు తెలియదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు అరిచేవాడిదే తప్పు అనుకుంటాం. ఇళ్ళల్లో అప్పుడప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అరిచేవాడి గొంతు తప్ప మిగతా వాళ్ళ గొంతులు వినపడవు. బయట వాళ్ళకి ఏమనిపించింది అని అంటే, ఎంత గయ్యాలోడో. ఆ అరిపించడానికి ఎవడు కారణమయ్యారనేది మాత్రం భూమి మీద ఎవడికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. పక్క నుండి వినేవాళ్ళకి ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే, బాగా అరుస్తున్నాడు, బాగా కొడుతున్నాడు, బాగా తిడుతున్నాడు కాబట్టి అతనిదే తప్పు అనేటటువంటి విధానంలో. ఒకవేళ భార్య గొంతు వినపడింది అనుకో, గయ్యాలు కాదా, అందుకని భర్తను గెలవనివ్వట్లా అని బయటోడికి అర్థమయ్యేటటువంటి విషయాలు. కానీ నిజాలు తెలియదు మనకి, ఏం జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలుసుకోగలిగినంత గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళం కూడా కాదు మనం. నేనేమంటానంటే, ఇది బాగా బాధించే విషయం అనుకున్నప్పుడు ఎదుటివాడిని నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు నువ్వు ఇంతని నిందించకుండా. ఎదుటివాడి జీవితంలో ఏదైనా జరుగుతుందనుకో, మీరేం అనాలిసిస్ చేయాల్సిన అవసరంలా. చేతనైతే ఇప్పుడు గుంట్లో ఒకడు పడ్డాడు, నువ్వు ఇటు నుంచి రాకుండా ఉండాల్సింది ఉండే, నువ్వే కళ్ళు నెత్తికెక్కి దాంట్లో కింద పడ్డావు. ఈ మాటలు అనే కంటే అవసరమైతే ఇదిగో వాడి కోసం ప్రార్థన చేయటమో, లేకపోతే ఒక చిన్న తాడిచ్చి పైకి రారా అని చెప్పటమో, అంటే సహాయం అన్న చేయి లేదా ప్రార్థన అన్న చేయి. అంతేగాని ఆ గుంట్లో పడినందుకు వాడు దీనివల్ల పడ్డాడు, అందుకు పడ్డాడు అని చెప్పేసి వాడిని ఇంకా కృంగదీయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ఎక్కడ పాస్ చేస్తామంటే, ఒకవేళ శ్రమలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకో, మరొక క్రైస్తవుడు వెంటనే అనేటటువంటి మాట, నువ్వు ఏం చేసావో ఇంత శిక్ష అనుభవిస్తున్నావు అని అంటాం. ప్రతి శ్రమ శిక్షకే కారణం కాదు. కొన్నిసార్లు శ్రమలు పరీక్షలకు కారణంగా మనకు బైబిల్ బోధించింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీరు నానా విధములకు శోధనలో పడినప్పుడు మీ విశ్వాసానికి పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అన్నది టైటిల్. మీ విశ్వాసానికి పరీక్ష ఉంటుందని మీరు ఎరిగి ఆ నానా విధములకు శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. అంటే విశ్వాసపు పరీక్షలు కొన్ని ఉంటాయి. అబ్రహాముకి ఆదికాండం 22వ అధ్యాయంలో వచ్చినట్లుగా, నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో ప్రజలకి ఎదురైనట్లుగా దేవుడి దగ్గర నుంచి కొన్ని పరీక్షలు వస్తాయి. వారి హృదయంలో ఏముందో తెలుసుకున్నట్లుగా, వారి విశ్వాసపు లోతు అర్థమగునట్లుగా. కానీ మనమేమనుకుంటామంటే, ప్రతి శ్రమ ఏదో పాపం చేయటం వల్లే వచ్చింది, వాళ్ళు ఏదో దోషం చేయటం వల్లే వచ్చిందని వేలెత్తి చూపించేటటువంటి మాటలు, జడ్జిమెంట్ చేయటాలు కొంచెం మనం కంట్రోల్ చేసుకుందాము గాక. హల్లెలూయా.
చేతనైతే ప్రార్థన చేసి వారు ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేటట్టు చేయి ప్రభు అనాలి. లేదా నువ్వు చెయ్యి అందించి వారికి సహాయాన్నన్నా చేయాలి. అంతకు మించి వాళ్ళని నిందించడానికి ఎక్కడ ధైర్యం చేయొద్దు. నిన్ను నిందించే వాళ్ళని కంట్రోల్ చేయలేవు. నువ్వు ఎవరినైతే నిందించాలనుకుంటున్నావో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. కొంచెం కంట్రోల్ చేయి. ఎందుకనంటే నీ వల్ల ఎదుటివాడు కృంగిపోతాడు. నీ నింద వల్ల ఎదుటివాడి హృదయం బద్దలవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండోది, హృదయపు నింద ఇది ఖచ్చితంగా గద్దింపే. మన మనస్సాక్షి మనల్ని నిందించింది అంటే దాని అర్థం ఖచ్చితంగా తప్పు జరిగిందని. బయట నుంచి వచ్చేటటువంటి నింద అవ్వచ్చు అవ్వకపోవచ్చు నిజం, కానీ లోపల నుంచి వచ్చేటటువంటి నింద అది నిజంగా మన హృదయ గద్దింపే. అది లోపల మనల్ని నిందిస్తుంది అనంటే ఏమాత్రం ఆలోచించమాకండి. మన లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు తప్పు జరిగితేనే మనల్ని గద్దిస్తాడు, మనల్ని నిందిస్తాడు. సరి చేసుకోవటానికి తప్ప కవర్ చేసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఈ విషయాలు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దేవుడి దగ్గర నీతిగా ఉండే విషయంలో కొంచెం అటు ఇటైనా నిజాయితీగా ఉండేటటువంటి విషయంలో మాత్రం కరెక్ట్గా ఉండాలంట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కారణాలను బట్టి కింద పడిపోయినా కూడా నువ్వు కింద పడ్డావు అని తెలిసినప్పుడు నిజాయితీగా దాన్ని ఒప్పుకోగలగాలంట. అవును, నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు జరిగింది, ఇక మీదట జరగకుండా చూసుకుంటాననే నిజాయితీ మన దగ్గర ఉండాలంటే, కానీ అబద్ధంతో దాన్ని కప్పేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి ఒక మాట చెప్తారు, నువ్వు ఈ తప్పు చేశావు, ఆ తప్పు చేసిన వాడివి నువ్వే అంటే వెంటనే దావీదు అన్నటువంటి పదం ఏంటనంటే బట్టలు చింపుకొని పశ్చాత్తాపడి అవును ఈ తప్పు నేనే జరిగించానని ఒప్పుకున్నాడు. 51వ కీర్తనలో పాటలు రాశాడు. 51వ కీర్తన 3వ వచనంలో నా పాపం నాకు తెలిసే ఉన్నది, నా అతిక్రమం నాకు మరుగై లేదు అని హిస్సోపుతో నన్ను కడగమని దేవుడి దగ్గర ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తాడు. సో కొన్నిసార్లు నిజాయితీగా ఉండే విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వమాకండి. పొరపాటు జరిగితే అవును ఇది నేను పొరపాటుగా అనేశాను, సారీ అని చెప్పటానికి, అది దేవుడి దగ్గరైనా మనుషుల దగ్గరైనా. నిన్ను పర్ఫెక్ట్ పర్సన్గా చూడలేకపోయినా వాళ్ళు, కానీ నిన్ను హానెస్టీ పర్సన్గా చూడాలనుకుంటారు. అంటే అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్ కాకపోవచ్చు, ఎప్పుడైనా దొర్లిపోయినప్పుడు దాన్ని ఒప్పుకోగలిగిన నిజాయితీ మన దగ్గర ఉంది అని అంటే మాత్రం. సామెతలు 28:13 ఇదే మాట రాసి ఉంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడని. అవును నా కాళ్ళు జారాను, అవును నేను తప్పు జరిగించాను, అవును నా నోరు జారాను, అవును నా ఆలోచన వంకరగా వెళ్ళిపోయింది, ఈ టైంలో ప్రభువా నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని చెప్పగలగాలి తప్ప దాన్ని దాచిపెట్టి మనం ముందుకెళ్ళకూడదు. సుంకరి పరిసేయుడి ప్రార్థన లోకాసు వార్త 18వ అధ్యాయంలో మీరు చూస్తే సుంకరంట, అయ్యా నేను తలెత్తుటకైనను నాకు ధైర్యం సరిపోవట్లేదు, నేను పాపిని, నన్ను క్షమించు కరుణించని తన గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశాడంట. అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, అతని ప్రార్థన అంగీకరించబడిందని బైబిల్ చెప్పింది. మనం కొన్నిసార్లు నిజాయితీగా ఉండటం దేవుడు బాగా ఇష్టపడేటటువంటి అంశం. నిజాయితీగా ఉండటం అంటే నింద ఒకటి వచ్చింది అని అంటే ఆ నింద ఒకవేళ నిజమైతే సరి చేసుకోవాలి, ఒకవేళ ఆ నింద నిజం కాకపోతే బేఫిగర బతకాలి. మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, నిందించటం అనేది ఆజ్ఞపూర్వకంగా చేయకూడదు అని రాయబడింది. లోకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి కొంతమంది సైనికులు వచ్చి మేమేం చెయ్యాలి అని వాళ్ళు అడిగితే, అన్యాయంగా ఎవరి దగ్గర పైసలు తీసుకోమాకుండా ఇతరుల మీద నిందలు కూడా మోపొద్దు అని అంటాడు ఆయన. నిందలు మోపకూడదు, ఎవ్వరి మీద నిందలు ఇది ఆజ్ఞపూర్వకంగా ఇవ్వబడినటువంటి విషయం. నిందించకూడదు, నింద మోపకూడదు. నీకు తెలియదా, గమ్మున నోరు మూసుకొని కూర్చోవాలి అంతేగాని దేవుడుని మాటను అడ్డుపెట్టో లేకపోతే మనుషుల మాటను అడ్డుపెట్టో ఎదుటి వాళ్ళని నిందించడానికి ధైర్యం చేయకూడదు. సైనికులు తప్పు చేయని వారిని కూడా నువ్వు తప్పు చేసావని నింద మోపి వాళ్ళని చెరసాల పాలు చేస్తుంటే అలాంటి సైనికులతో చెప్తున్నాడు, మీరు నిందలు మోపటం బంద్ చేయండి ఫస్ట్ అని. మీరు నిందలు మోపటం బంద్ చేయాలని. మీకు మరొక మాట చూడండి, కీర్తన 15వ కీర్తన 3వ వచనంలో దేవుని ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడు, ఆయన పర్వతం దగ్గర ఉండగలిగినటువంటి వారు ఎవరు అనంటే ఇదిగో అక్కడ రాయబడినటువంటి మాట నిందలు మోపనటువంటి వాడు అని రాస్తుంటుంది. చదువుతారా 15వ కీర్తన? అట్టివాడు
ఆ, పొరుగువాని మీద నింద మోపడు. ఎవరు? మొదటి వచనం చూడండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగినటువంటి వాడు ఎవరంటే ఇతరుల మీద నిందలు మోపని వాళ్ళు. నేను అంటున్నాను, మీరు గనక ఇతరుల మీద నిందలు మోపే లక్షణం మీదైతే అది దేవుని బిడ్డల లక్షణం కాదు, దేవుని రాజ్యానికి వెళ్ళే వారి లక్షణం అసలే కాదు. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనంలో మీరు చూస్తే 144,000 మంది పరిశుద్ధులు క్రొత్త కీర్తన పాడగలిగినటువంటి వారు, జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకున్నటువంటి వారు, అలాంటి వారి దగ్గర గురించి రాయబడిన లక్షణం ఏంటంటే వారు అబద్ధమాడలేదంట, వారు అనింజులు అని రాస్తుంటుంది. 14వ అధ్యాయం 5వ వచనం. అనింజులు అంటే నిందలు లేనివారు అని అర్థం. వారు ఎక్కడ నింద రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకో చోట ఇంకొకరి మీద నింద వేయకుండా వాళ్ళు బ్రతికారు. దేవుని రాజ్యానికి వెళ్ళేటటువంటి వారి లక్షణాలు నింద లేకుండా బ్రతుకుతారు, ఇతరులను నిందించకుండా బ్రతుకుతారు. ఇది దేవుని ఆజ్ఞగా ఇవ్వబడినటువంటి విషయం. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా ఈ యొక్క ప్రసంగాన్ని మీరు వినడానికి మీరు ప్రయత్నం చేయండి. సో నిందలు ఎవరి మీద మోపకూడదుమా? ఒకవేళ మనం ఇన్ని చేసినా కూడా మన మీదకి నిందలు వస్తున్నాయే అనుకో, నేను చెప్పాను కదా, మనం కంట్రోల్ చేయలేం. మంచిగున్నా అనేవాళ్ళు అంటారు, చెడ్డగున్నా అనేవాళ్ళు అంటారు. సమాజాన్ని మనం కంట్రోల్ చేయలేం, అందరి నోటికి తాళాలు వేయలేం. కానీ నిందొచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో, నింద రాకుండా ఎలా ఉండాలో కొన్ని విషయాలు నేను చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఒక 5-6 అంశాలు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు గమనించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏముంటుందంటే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి అని రాసుంటుంది. నింద లేకుండా బ్రతకటానికి, నింద రాకుండా బ్రతకటానికి మనం జాగ్రత్త పడాలంట. ఈ మాట వినండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అసలు నింద రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీదే అని. ఆయన పేరు బిల్లీ గ్రహం. ఇప్పుడు ప్రభునందు నిద్రించారు. ఇప్పటికీ ఆయన మేబీ 98 సంవత్సరాల వయసులో చనిపోయారు అనుకుంటాను. ఆయనకి 98 సంవత్సరాలు ఉన్నప్పుడు 2000లో ప్రపంచ నిందారహితుడిగా ఆయన పేరు పొందాడు ఒక్క సంఘటన ద్వారా. ప్రపంచ సువార్థికుడు ఆయన, ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన, చాలా గొప్ప గొప్ప సభలు పెట్టినటువంటి వ్యక్తి ఆయన. ఒక రోజున ఒక లేడీ రిపోర్టర్ ఫోన్ చేసి ఒక మాట అడిగింది. ఏమడిగిందంటే, అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆయన నిజంగా ఉత్తమ వ్యక్తి అయితే, నిందారహితుడైతే అతనికి అవార్డు జారీ చేద్దాం, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో నింద లేకుండా బ్రతికిన వాళ్ళు ఎవరు అనేది. ఒకరోజు లేడీ రిపోర్టర్ ఫోన్ చేసి ఈ విధంగా అడిగిందంట, బిల్లీ గ్రహం గారు, మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలి అంటే సరే అన్నారంట. ఆ ఇంటర్వ్యూకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్ అని అంటే, నేను ఒక హోటల్ బుక్ చేశాను, ఆ హోటల్లో నేను చెప్పిన ఫ్లాట్లో ఆ ఇంటర్వ్యూ జరిగిద్ది. రెండోది, ఆ హోటల్లోకి మీరు ఒక్కళ్ళే రావాలి. మూడోది, ఆ హోటల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది నేనే, కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు, నేనే అన్నీ సెట్ చేసి పెడతాను, నేనే మీకు ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను ఒక్కదాన్నే వస్తాను, మీరు ఒక్కళ్ళే రావాలి, హోటల్ రూమ్కి రావాలి, ఇద్దరం కలిసి అక్కడ ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పారంట. చాలా ఫోన్ కాల్స్ తర్వాత బిల్లీ గ్రహం గారు సరేనని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. రూమ్ నిండా కెమెరాలు పెట్టారు. బిల్లీ గ్రహం గారికి ఈ విషయాలు ఏం తెలియకుండా అంత కెమెరాలు సెట్ చేసి పెట్టుకున్నారు. ఇక ఆ రూమ్కి వెళ్ళాలి. బిల్లీ గ్రహం గారు వచ్చారు. బిల్లీ గ్రహం గారు ఆ డోరు ఓపెన్ చేసి చూస్తే ఆ ఇంటర్వ్యూ చేద్దామని ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయి ఆ యొక్క హోటల్ రూమ్లో నిలబడి ఆశ్చర్యపోతూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన్ని కంగ్రాట్స్ చెప్తుందంట. ఏమైంది అని చూస్తే బిల్లీ గ్రహం గారు ఆ హోటల్ రూమ్కి తన భార్యను కూడా తీసుకొని వచ్చి లోపలికి వెళ్తున్నాడంట. ఆమె అనుకుందంట, ఈయన ఒక్కడే వస్తాడు, ఖచ్చితంగా ఆయన మాటల్లో పెట్టి ఏదన్నా ట్రాప్ చేద్దాము, ఆయన తప్పు అని నిర్ధారిద్దామని చాలా ప్రయత్నాలు చేసి అన్ని కెమెరాలు పెట్టుకొని ఉంటే ఆయన కూర్చోబెట్టి అడుగుతున్నారంట, మిమ్మల్ని ఒక్కళ్ళే రమ్మన్నాను కదా,
మిమ్మల్ని ఒక్కరితోనే ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను కదా అని అంటే, నువ్వు ఒక్కదానివే వస్తానన్నావు కాబట్టి నేను నా భార్య లేకుండా ఈ ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవ్వలేను. ఒకవేళ నీతో పాటు ఇంకా ఎవరైనా కెమెరామెన్ పర్సన్స్ కూడా ఉంటే నేను ఒంటరిగా రావటానికి రెడీ అయ్యేవాడిని. కానీ నువ్వు ఒక్కదానివే, అది కూడా హోటల్లో వస్తున్నావు అని అన్నప్పుడు నా భార్యను వెంట పెట్టుకొని వచ్చానని చెప్పాడంట. ఆ మాటకి ప్రపంచ నిందారహితుడిగా 2000 సంవత్సరంలో ఆయన గురించి అనౌన్స్ చేశారు. నేనేమంటానంటే, కొన్నిసార్లు మన జాగ్రత్త మనకే ఉండాలి. మన జాగ్రత్త మనకే ఉండాలి. మీరు ఇంట్లో లేనప్పుడు, అంటే మీ ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు, ఎవరైనా మీ ఇంటి దాకా వచ్చినప్పుడు కూర్చో ఛాయ్ తాగుతావు అని అంటానికి కూడా ధైర్యం చేయమాకండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎంత సొంతోళ్ళు వచ్చినా వాళ్ళు నీ ఇంటిలో ఉన్న మనిషి లేనప్పుడు నీ ఇంట్లో అత్తమామో అమ్మా నాన్నో లేకపోతే కొడుకులో కూతురులో కోడల్లో ఎవరో ఒకళ్ళు ఉండేటట్లుగా చూసుకోనండి. అప్పుడు వాళ్ళని లోపల పిలిచి ఛాయ్ ఇస్తారో థమ్సప్ ఇస్తారో ఏదైనా చేయండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే ఇంటి ముందుకు వెళ్ళండి. మీకు తెలిసినటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిపించుకొని వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని ఆ వ్యక్తికి మర్యాద చేసి పంపించండి. లేదు ఆ ఛాన్స్ కూడా లేదు అని అంటే, ఇంట్లో ఎవరు లేరు, పిలవటానికి కూడా ఎవరు లేరు, ఆ టైంకి ఎవరో వచ్చారు అని అంటే చాలా క్లియర్గా చెప్పండి, ఇంట్లో అన్న లేరు, అన్న వచ్చినప్పుడు సాయంత్రం రండి. ఒకవేళ అప్పటికి వినే పరిస్థితి కాకపోతే, బయటికి వెళ్ళే పని లేకపోయినా తాళాలు వేసుకొని ఇప్పుడే బయటికి వెళ్తున్నాను, ఒక 10 నిమిషాలు కూర్చోండి అని చెప్పేసి మీరు బయటికి వెళ్ళి నష్టమేమి లేదు. ఎందుకనంటే మీ ఇద్దరు లోపల కూర్చొని మాట్లాడుకునేది ఎంత పవిత్రంగా ఉంటుందో అనేది బయటోడికి అవసరం లేదు. బయటోడికి చూసేది ఏంటనంటే, ఏముంది ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని. అదే టైంలో ఇంటి పక్కనోళ్ళో, అదే టైంలో నీ భర్తనో ఎవరు వచ్చినా చూసేటప్పుడు వాళ్ళు 100 రకాలుగానే ఆలోచిస్తారు. 100 నిందలు బయటికి తీసుకెళ్ళిపోయి మీ ఇద్దరు గురించి మాట్లాడుకుంటారు. డోర్ ఓపెన్ చేయొద్దు, చేసిన తర్వాత నింద వచ్చిందని బాధ పడొద్దు. జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత మనదే. ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను వినండి, జాగ్రత్త గురించి. ఇప్పుడు మన ఇంట్లో దోమలు రాకూడదు అని అనుకుందాం. కొంచెంసేపు దోమ రావద్దు. హలో ఇటు చూడండి అమ్మా, అయ్యా ఇటు చూడండి. దోమలు రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మనం జాలి పెట్టుకోవాలి. దోమలు జాలి పెట్టుకోవాలి. ఇంకా ఆల్ అవుట్ పెట్టుకోవాలి. వెరీ గుడ్. ఇంకా ఫ్యాన్ పెట్టుకుంటే రావా? ఓకే. మరి మా ఇంట్లో ఏంది ఫ్యాన్ పెట్టుకుని కొడుతున్నాయా? ఇంకా దోమలు మన దగ్గరికి రాకూడదు, కుట్టకూడదు అంటే ఏం చేయాలి? డోర్ వేసుకోవాలి. ఓకే. ఇంకా డోర్ వేసుకుంటే రావా? ఓకే. ఇంకా దుప్పట్లు సరే, దుప్పటి కప్పుకోవాలి. ఇంకా కిటికీలు వేసుకోవాలి. ఓకే. ఇంకా ఓకే. ఇంకా అమ్మా వచ్చేటి వస్తామంటే, వచ్చిన దోమల్ని మనం కంట్రోల్ చేసుకునే క్రమంలో చాలా పద్ధతులు వాడతాం. జెట్ బిల్లలు వాడతాం, ఆల్ అవుటో గుడ్ నైటో వాడతాం, పొగ పెడతాం, దోమ తెర వేసుకుంటాం, మీరు అన్నట్టు డోర్లు వేస్తాం, ఫ్యాన్లు వేస్తాం, కిటికీలు వేస్తాం. మనం ఎన్ని అంటే ఒక చిన్న దోమ మన బ్రతుకులోనికి రాకుండా ఉండటానికి ఇన్ని జాగ్రత్తలు, అంటే మస్కిటో బ్యాట్ ఒకటి తీసుకొని తిరుగుతాం. ఒక చిన్న దోమ విషయంలో మనం ఇన్ని పద్ధతులు అవలంబిస్తాం కదా. మహా అయితే దోమ లోపలికి వచ్చింది అనుకో, ఇన్ని చేసినా కూడా ఏమవుతుంది? మహా అయితే అంత రక్తం తాగిపోతుంది, లేదా జ్వరం వచ్చేటట్టు చేసిద్ది, లేదా ఆ జ్వరానికి చచ్చేటట్టు చేసిద్ది. అంతేనా? అంతకుమించి ఏం చేయదు కదా. ఒకవేళ జాగ్రత్తగా వినండి, మీరు గనక వాళ్ళని అయ్యో అని ఎలో చేస్తే మహా అయితే ఒక్క ఆయన ఫీల్ అవుతాడు, తర్వాత రండి అని చెప్తే ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. అలా చెప్పకుండా నువ్వు లోపల కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చావే అనుకో, జీవితకాలం అంతా ఆ నిందని నువ్వు మోయాల్సి వస్తుంది. ఒక దోమ కుడితే మహా అయితే ప్రాణం పోతుంది, కానీ ఆ నింద వచ్చిందనుకో ఒక్కసారి, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ పేరెత్తి మరి ఇంకా నిన్ను చంపుతానే ఉంటారు. పలానా వ్యక్తి పలానా అని నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడుకునేటట్టు చేస్తారు. నీ ఆధ్యాత్మిక జీవితం మీద, నీ కుటుంబ జీవితం మీద నింద రాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత, జాగ్రత్త
నా మీద ఉంది. అది మీరు గుర్తుపెట్టుకుందురు గాక. హల్లెలూయా. మనల్ని నిందించే వాళ్ళు చుట్టుపక్కల మస్తు మంది ఉంటారు, కొంచెం జాగ్రత్త పడదాం. రెండోది, తిమోతి పత్రిక దగ్గరికి మీరు రండి, 5వ అధ్యాయం 14వ వచనం. ఒకటి, జాగ్రత్త పడండి మీకు నిందలు రాకుండా. 14వ వచనంలో, యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని కోరుచున్నాను. నిందించటానికి అవకాశం ఇవ్వకూడదు. ఒకటి, జాగ్రత్త పడాలి. రెండోది, అస్సలు అవకాశం ఇవ్వకూడదు ఎవరికి కూడా. నిందించటానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దాదాపుగా 120 మంది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా తప్పు కనపడితే నిందిద్దామా అని, నిందలు వేద్దామా అని 120 మంది ఒక వ్యక్తిని గురించి కాచుకొని కూర్చున్నారు అక్కడ. అయితే వాళ్ళు అంటున్న మాట, దానియేలులో ఏ లోపం లేదు అతని మీద నిందేయటానికి. దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో తప్ప అతని మీద నిందేయటానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఏం చేస్తే ఇతడు శిక్షించబడతాడని వెతికి రాజు శాసనాన్ని ఇతను పాటించట్లేదని నింద మోపి అతను సింహాల బోన్లో వేసేటట్లు చేస్తారు. 24వ వచనం వచ్చేసరికి రాజుగారంట దానియేలు మీద ఎవరైతే నిందలు మోపారో వారిని ఆ సింహాల బోన్లో వేసి చంపేసినట్లుగా మనం చూస్తాం. అరే, దానియేలు ఎలాంటి వాడు అనంటే, పరాయి దేశంలో నపుంసకుడుగా చేయబడి కూడా పరిశుద్ధత విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ చాలా నమ్మకంగా ఉండేటటువంటి దానియేలునే 120 మంది ఎలా నింద వేయాలని ఎదురు చూశారు. అంత పర్ఫెక్ట్గా ఉండేటటువంటి పర్సన్ మీదే నిందేయటానికి 120 మంది కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు నేను మీతో అంటున్నాను, అరాకొర భక్తి చేసేటటువంటి మన జీవితాల్లో వాళ్ళు అక్కడ రాయబడిన మాట, ఏ విషయంలోనూ అతడి మీద నింద వేయటానికి అవకాశం లేకుండా అతను జీవించాడు అనే మాట చూడండి. 4వ వచనం దగ్గరికి మీరు రండి. ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయంలో అందును అతనిలో లోపము కనుగొనలేము అనుకొనిరి. ఆ తర్వాత కొత్త చట్టం ఒకటి తీసుకుని వచ్చారు. పైనున్నటువంటి 4వ వచనంలో వాళ్ళంట కనిపెట్టుచున్నారంట, ఎన్ని రోజుల నుంచో ఏదన్నా లోపం, ఏదన్నా తప్పిదం వచ్చిద్దేమో పరిపాలన విషయంలో, ఆయన లైఫ్ స్టైల్లో ఎక్కడైనా తప్పు చేస్తాడేమో ఎదురు చూశారంట. ఇంత కూడా తప్పు కనిపెట్టలేకపోయారంట. నేను మీతో ఏమంటున్నానంటే, మనం ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూసేవాళ్ళు మస్తు మంది ఉంటారు నా ప్రియదేవుని బిడ్డ. నిందించటానికి, మన మీద కంప్లైంట్లు ఇవ్వటానికి చాలామంది ఉంటారు. దానియేలు లాంటి వాళ్ళకే తప్పలేదంటే ఇంక నా జీవితంలో ఈజీగా దొరికిపోయే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మన నోరు, మనం తిట్టే తిట్లు, మనం చూసే చూపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మనకు జాగ్రత్త లేని కొన్ని విధానాలు నిందల పాలవటానికి కారణమవుతాయి. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు మాత్రమే గాక మీకు బైబిల్లో పౌలు గారు తన జీవితంలో ఎంత జాగ్రత్తగా బ్రతికారో సంఘంతో మాట్లాడుతూ 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 10వ వచనంలో సంఘంతో చాలా క్లియర్గా మాట్లాడుకుంటారు ఆయన. ఇదిగో, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి అని అంటారు. మేము ఎంత భక్తిగా నీతిగా అనింజులంగా బ్రతికామో దానికి మీరే సాక్షులు, దేవుడే సాక్షి అని చెప్పుకొని మాట్లాడగలిగాడు అని అంటే సంఘం ఎదుట నింద రాకుండా పౌలు గారు చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని బ్రతికారు అని అర్థం. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి మీరు చూస్తే, మా పరిచర్య నిందించబడకుండా ఉండు నిమిత్తము ఏ విషయంలో అభ్యంతరమేమి కలుగజేయకుండా శ్రమ అయినా, ఇబ్బందులైనా, ఇరుకులైన, దెబ్బలు, చెరసాలలు, అల్లర్లు, ప్రయాస, జాగరాలు, ఉపవాసాలతో మిగిలిన ఓర్పు గలవారమై
పవిత్రతతో, జ్ఞానంతో, దీర్ఘశాంతంతో, దయతో, పరిశుద్ధాత్మ వలన, నిష్కటమైన ప్రేమతో, సత్యవాక్యాన్ని చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడముల నీతి ఆయుధాలు కలిగి, ఘనత వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రగా కనపడతాం ఎదుటి వాళ్ళకి, కానీ యాక్చువల్గా మేము సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలిసిన వాళ్ళము, చనిపోయే వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాం, శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించే వాళ్ళం, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. ప్రజలకి మేము ఎలా కనపడుతున్నాం? ఒక కోణంలో కనిపిస్తున్నాం, కానీ రియాలిటీ ఏంటంటే మేము ఇలా బ్రతుకుతున్నా కూడా మేము ఇది అని మాట్లాడే వాళ్ళ ప్రజల మధ్యలో చాలా పవిత్రంగా, జ్ఞానంగా, ఓర్పుతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క లీడింగ్లో మేము చాలా జాగ్రత్తగా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం నష్టం ఏదొచ్చినా జాగ్రత్తగా ఉండేది. ఎందుకంటే మా పరిచర్య నిందించబడకుండా ఉండాలి అని. నింద రాకుండా ఉండటానికి అన్నిటినీ ఓర్చుకుంటున్నారు, అందరి ఎదుట సాక్షులుగా బ్రతుకుతున్నారు వాళ్ళంతా. మీకు బైబిల్లో నోవాహు అనే వ్యక్తి గురించి ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు వంశావళిదే, నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడనై ఉన్నాడు గనక దేవుడు ఆయన్ని వాడుకున్నటువంటి విధానం చాలా గొప్పగా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఇదేమన్నా బిడ్డ, బైబిల్లో నింద రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పడానికి ఈ లేఖనాలు అత్యంత అవసరం. ఎందుకంటే మనం నిందించే వాళ్ళు చాలామంది ఉన్నారు నా ప్రియదేవుని బిడ్డ. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడ్డప్పుడు ఆ యెహోషువ పక్కనంట సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుట అతడు నాకు కనబడెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించాలి, యెరూషలేము కోరుకొను, యెహోవా నిన్ను గద్దించాలి. ఎలాంటి ఆయన పక్కన నుంచొని నువ్వు సాడీలు చెప్పాలి లేకపోతే ఫిర్యాదు చేయాలనుకున్నావు తెలుసా? ఇతడు అగ్నిలో నుంచి తీసిన కొరివి వలె ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద కూడా నువ్వు నిందేయటానికి వచ్చేసేసావు, అలాంటి వ్యక్తి మీద కూడా నువ్వు ఫిర్యాదు చెప్పడానికి వచ్చేసేసావు. సాతానుగాడు కంప్లైంట్ బాక్స్ పెట్టుకొని ఉంటాడు మన దగ్గర, వాడి దగ్గర మన గురించి. నేనేమంటానంటే అగ్నిలో నుంచి తీయబడిన కొరివి లాంటి వ్యక్తుల మీదే నిందలు వేయటానికి రెడీగా ఉన్నటువంటి లోకం, లేకపోతే అపవాది అరాకొర భక్తి చేస్తూ కాంప్రమైజ్ అవుతూ వెళ్తున్నటువంటి మన జీవితాల్లో, ఎన్నో లోటుపాట్లు కలిగిన మన జీవితాల్లో నిందలు పడటానికి 100 అవకాశాలు ఉన్నాయి. మన మాట తీరు, మన చూపు, మన ప్రవర్తన, మన ఆలోచన నిందించబడటానికి చాలా కారణాలు ఉంటాయి. కొంచెం మనం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మీకు నింద రాకుండా జాగ్రత్త పడటం, అవకాశం ఇవ్వకుండా చూసుకోవటం మీరు చేయాల్సినటువంటి పని. ఒకవేళ ఎన్ని చేసినా నిందలు వచ్చినాయే అనుకో, రాకుండా జాగ్రత్త పడాలి, అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత అవకాశం ఇవ్వకుండా ఉన్నా నింద వచ్చిందే అనుకో, నెక్స్ట్ చేయాల్సిన పని యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాటను మీరు చూస్తే అక్కడ ఏముంటుందంటే, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని రాసుంటుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నింద రాగానే భయపడటం, దిగులు పడటం, ఈ రెండు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటున్నానంటే అది మనుష్యులు పెట్టిన నింద. హృదయంలో నుంచి వచ్చిన నింద అయితే, దేవుడి దగ్గర నుంచి వచ్చిన నింద అయితే దాన్ని సరిచేసుకునే గద్దింపుగా తీసుకుంటాం. కానీ ప్రజల దగ్గర నుంచి వచ్చిన నింద అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు పెట్టిన నింద నిజమైతే సరి చేసుకోవటానికి రెడీగా ఉండాలి. ఒకవేళ అది నిజం కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దిగులు పడి, కృంగిపోయి, కుమిలిపోయి, ఏడుస్తూ బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరో ఏదో, ఇప్పుడు నేను అంటాను, 100 కుక్కలు వచ్చి ఒక్కసారిగా ఏనుగు ముందుకు వచ్చి అరిచినంత మాత్రాన ఏనుగు కృంగిపోయి బాధపడుతూ వెళ్ళాల్సినటువంటి అవసరత అది పెట్టుకోదు. కారణం ఏంటంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా నిందలేసినా నిజం అనేది నీకు మాత్రమే తెలుసు. నువ్వు అది చేయలేదన్న సంగతి నీకు మాత్రమే తెలుసు. 4 రోజులు ఎదురుచూడు, 4వ అధ్యాయంలో నింద వేసినటువంటి వాళ్ళు 24వ అధ్యాయం వచ్చేసరికి నిందేసిన వాళ్ళే సింహాల పాలయ్యారు.
దానియేలు మాత్రం సురక్షితంగానే ఉన్నాడు. నువ్వు ఏది తప్పు చేయనప్పుడు నీ ప్రొటెక్షన్ దేవుడే అయి ఉంటాడు. హల్లెలూయా. నువ్వేదో నిరూపించుకోవాల్సిన పని లేదు, కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, పంచాయతీలో కూర్చోబెట్టి నీ నిజాయితీని వాళ్ళందరికీ కనపరచాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. భయపడొద్దు, కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. అది నిజం కాదు అన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండు. నా దేవుడు ఒక రోజున నా నిజాయితీని బయట పెడతాడు అని ఎదురు చూడటానికి ప్రయత్నం చేయి. యోసేపు విషయంలో ఇదే జరిగింది. నేను తర్వాత ఆ సంఘటన మీతో మాట్లాడతాను. అస్సలు భయపడకూడదు. యోబు గారి దగ్గరికి 19వ అధ్యాయంలో మీరు 3వ వచనంలో 10 మార్లు మీరు నన్ను నిందించారు అని మాట్లాడతాడు. ముఖ్య స్నేహితులు 10 సార్లు నింద వేశారంట. అంటే నువ్వు మంచోడివి కాదు కాబట్టి నువ్వు ఇలాంటి రోగం వచ్చింది, నీ పిల్లలు ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు, నీ భార్య విషయంలో నువ్వు నమ్మకం లేదు కాబట్టి భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఏదో 100 రకాల నిందలు. యోబు అంటారు, 10 మార్లు మీరు నన్ను నిందించి నన్ను బాధ పెడుతున్నారు, మీరు పనికి మాలిన వైద్యులు అని చెప్పి ఆయన ముందుకెళ్తాడు. ఎందుకంటే నేను వెళ్ళు మార్గం ఆయనకి తెలుసు, నేను శోధించబడుతున్నాను, ఒక రోజున సువర్ణంగా మార్చబడతాను అని ఆయనకి అర్థమవుతుంది. కానీ చూసే వాళ్ళకి మాత్రం యోబేదో తప్పు చేశాడన్నట్లుగా నిందిస్తున్నారు. సో నువ్వు అస్సలు భయపడద్దు, అస్సలు దిగులు పడద్దు, చాలా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించే. ఇది మొదటిది. రెండోది, సామెతలు 12వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి మీరు వస్తే, నింద ఆల్రెడీ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని, మూఢుడు కోపపడున్నది నిమిషంలోనే బయలుపడుతుంది, వివేకి నిందను వెల్లడి పరచక ఊరకనే ఉంటాడు అని రాసుంటారు. ఎప్పుడైనా మీకు నింద వచ్చిందనుకోండి, మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? నింద వినపడగానే దాన్ని కడుపులో పెట్టుకోనండి. మీకు మీరే ప్రచారం చేయమాకండి. నన్ను యేసుమనకి ఎట్లంది, నన్ను పలానా అక్షక్ ఎట్లంది. విచిత్రం ఏంటంటే, మనల్ని నిందించే నోరు ఒకటైతే మనం చెప్పుకునే చెవులు మాత్రం 100కి చెప్పుకుంటాం. మనమే ఫ్రీ పబ్లిసిటీ చేస్తాం. మమ్మల్ని అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అని ఎక్కడో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తాం, ఇక్కడ వాళ్ళకి చెప్తాం. నింద అని అంటేనే, అది నిజం కాదంటేనే కడుపులో పెట్టుకో, సైలెంట్గా ఉండు. శత్రువుకి ఎప్పుడు బలం చేకూర్చబడుతుందంటే నువ్వు స్పందించినప్పుడు. నా మాట జాగ్రత్తగా వినండి. నిందేసిన వాడికి తిరిగి నువ్వు మాట అన్నావు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడికి నువ్వు బలాన్ని మరింతగా ఇచ్చి ఇంకొక 4 నిందలు వేసేటానికి డోర్ ఓపెన్ చేసినట్లే. వదిలేయి. ఒక నిందేశాడా, కడుపులో పెట్టుకో, వివేకంతో జాగ్రత్తగా ఉండు, జ్ఞానంగా ప్రవర్తించు. నువ్వు వెంటనే భర్తకెళ్ళి చెప్పొద్దు, నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు. భార్యకెళ్ళి చెప్పొద్దు, నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని. నా మీదకి వచ్చే నిందలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పుకొని నిన్ను నువ్వే పాడు చేసుకో. మాకు వివేక్ అంట నిందను ఇదిగో ఎవ్వరికి చెప్పకుండా ఊరకనే ఉంటాడంట, ఎవరితో మాట్లాడుకోడు. ఎన్నిసార్లు నీ మీదకి వచ్చిన నిందల్ని నువ్వే చెప్పుకొని ఒక రోజున అందరి ముందు అలుసయ్యావో గుర్తు చేసుకొని ఇక మీదట వివేకిగానే బ్రతుకుతువు గాక. హల్లెలూయా. నిందొస్తే ఎవరితో చెప్పొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవ్వరు సానుభూతి చూపిస్తారు. నీ మాటలన్నీ వినిన తర్వాత అందుకే నిన్ను అట్లా అన్నారు వాళ్ళు అని అంటారు ఒక రోజున మళ్ళీ వాళ్ళే వచ్చి. సో ఎవ్వరికి అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. కడుపులో పెట్టుకోవటం నేర్చుకోనండి. డొల్లాతనంతో మొత్తం మాట్లాడమాకండి, మొత్తం చెప్పుకోమాకండి, కొంచెం కంట్రోల్ అవ్వండి. మూడోది, నిందొచ్చిన తర్వాత చేయాల్సిన మూడో పని, 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనిస్తే, ఎవరైతే మిమ్మల్ని ఏ విషయంలో దూషించారో ఆ విషయంలోనే వారు మీ సత్ప్రవర్తనను చూచి సిగ్గుపడేటట్లుగా. చూడండి, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. మీ సత్ప్రవర్తన చూసి వాళ్ళే సిగ్గుపడాలి. ఇలాంటి వ్యక్తినా మేము నిందించింది, ఇలాంటి వ్యక్తి మీద మేము అభాండాలు వేసిందని వాళ్ళు తలదించుకునేటట్లు చేయాలి. నిందొచ్చినప్పుడు నింద మీద ఫోకస్ చేయటం, నిందించిన వాడి మీద ఫోకస్ చేయటం కంటే మన సత్ప్రవర్తన మీద ఫోకస్ చేయటమే మెయిన్ ఇంపార్టెంట్. మరింత జాగ్రత్తగా బ్రతకాలేమో ఇలాంటి మనుషుల మధ్య అని అనిపించాలి. అంటే ఏం చేస్తే, నాలో ఏం చూస్తే వీళ్ళు నిందించారు. ఒకవేళ రోడ్డు మీద ఉండి ఫోన్ మాట్లాడటం వలన, ఒకవేళ నేను నవ్వుతూ ఎక్కువగా చనువుగా ఇతరులతో మాట్లాడటం వలన నా క్యారెక్టర్ ఇదని డిసైడ్ అయ్యారా?
లేకపోతే నేను ఇంకా ఏం చేస్తే ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఉండటం నన్ను నిందించడానికి కారణమైందా? నాకు భలే విచిత్రం అనిపించింది. ఏం తెలీదు, కానీ టక కొన్ని మాటలనేస్తారు. మా లైఫ్లో కొన్ని సంఘటనలు ఎలాంటివి అని అంటే, నేను పేర్లు చెప్పను కానీ, ఇప్పుడు ఉన్న మందిరం ఇది, ఇల్లు ఆ గదుల్లో ఉంటున్నాం. పిల్లలు పొరపాటున ఒకవేళ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల్లో, మందిరం కాబట్టి 10 మంది వచ్చి పోతూనే ఉంటారు, ఏదో ఒక కార్యక్రమం వాళ్ళకి మంచి జరిగినా సరే, ఇక్కడ మంచి జరిగినా సరే వస్తుంటారు పోతుంటారు. ఎలాంటి జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారని అంటే కొన్నిసార్లు బాధ అనిపించింది. కానీ ఇంతవరకు ఎవరితో ఏమి కూర్చోబెట్టి మాట్లాడలే. కానీ వెంటనే మాట అన్నటువంటి పిల్లలు మొబైల్లో వాళ్ళ అమ్మ ఏదో వర్క్ చెప్తే ఆ వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సడన్గా వచ్చినటువంటి పలానా XYZ ఒక ఆమె, ఎప్పుడు మొబైలేనా నీ జీవితంలో అని టక్మన అసలు అనాల్సిన అవసరం 24/7 ఆ అమ్మాయి ఈ అమ్మాయి దగ్గర కూర్చొని ఉంటే ఆ మాట అంటే ఒక అర్థం వస్తుంది. మనకి తెలియకుండా ఒక జడ్జిమెంట్ని పాస్ చేసే ముందు, ఎదుటి వాళ్ళ మీద నిందేసే ముందు, ఆ తర్వాత చాలా బాధపడుతూ నా దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది. నా బిడ్డ వచ్చి, డాడీ తెలియకుండా ఎందుకంటారు డాడీ ఇట్లా, ఎందుకు అనేస్తారు అని. అంటే నాకు అసలు మరి ఆ టైంలో మీరేం చేస్తున్నారంటే, ఇగో అమ్మ ఈ పని చెప్పింది, దాంట్లో ఆ పని చేస్తున్నాను, దానికి వాళ్ళు ఈ మాట అనాల్సిన అవసరం ఏముంది అని అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు తెలియకుండా అనేస్తాం? మీరైనా మేమైనా ఇంకొకళ్ళైనా నింద హృదయం బద్దలవుతుంది, నింద వలన ఇతరులకి బాధ కలుగుతుంది అన్నప్పుడు తొందరపడి ఎవరిని ఒక మాట అనకండి దయచేసి. హల్లెలూయా. ఈవెన్ భర్తని అనమాకండి. మీకోసం బతుకుతున్నటువంటి కుటుంబాలు మీ వల్లే, మీ నోటి మాటల వల్లే బద్దలైపోకూడదు. ఒక మాట అనే ముందు ఎలాంటి వాడు అని ఆలోచించండి, ఎలాంటి అమ్మాయి అని ఆలోచించండి. ఒకవేళ అలాంటి వాళ్ళైనా కూడా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటనంటే సరిదిద్దటం కోసం చెప్పాల్సిన విషయాలు వేరు, నిందేసి వెళ్ళిపోవటం వేరు. సో మీరు కొంచెం అలాంటి పరిస్థితులు వస్తే ఫోకస్ చేయండి. అంటే ఆ మనుషులు వచ్చినప్పుడు నీ మొబైల్ పట్టుకోవటం వాళ్ళకి అలా అనిపించింది కాబట్టి ఇక మీదట మనుషుల ముందు నేను మొబైల్ పట్టుకోకుండా జాగ్రత్త పడాలని నా సత్ప్రవర్తన మీద మాత్రం ఫోకస్ చేయండి. జాగ్రత్త గుర్తుపెట్టు. నేను ఒకటే చెప్పుకున్నాను నా బిడ్డకి, అలాంటప్పుడు ఎవరొచ్చినా మనుషుల ముందు ఇలా పట్టుకోమాకండి, మనుషుల ముందు ఇలా ఉండమాకండి, ఇలా జాగ్రత్త పడండి అని. వీటి మీద తప్ప వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఇలా ఎందుకు అన్నావమ్మా, ఇలా అన్నావు కాబట్టి వీళ్ళు బాధపడుతున్నారని ఏ రోజు పంచాయతీలు పెట్టడానికి ఇష్టపడాల. మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండాలి. మీరు బయట వాళ్ళని ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తాం, ఎంతమంది నన్ను పిలిపించి పంచాయతీలు పెడతాం. సో నేనేమంటానంటే, మీ సత్ప్రవర్తన చూసి మీ మీద అపనింద వేసిన వాడే సిగ్గుపడినట్లుగా గొప్పగానే జీవించుదుము గాక. హల్లెలూయా. మన మాట, మన ప్రవర్తన, మన విధానం ఒకవేళ ఎదుటివాడు మనల్ని నిందించడానికి ఈజీగా అనిపిస్తే వాటిని మొత్తాన్ని క్లోజ్ చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉందాం, చాలా జాగ్రత్తగా బ్రతుకుదాం. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలు 19వ కీర్తన 13వ వచనాన్ని మీరు గమనిస్తే, ఒకవేళ నిందారహితులమై మనం బ్రతకాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని 19:13 చదువుతారా? సరే, నేను చదువుతున్నాను చూడండి. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు కదా నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదును అని అంటారు ఆయన. నన్ను గనక నువ్వు ఆపితే కొన్ని విషయాల్లో, ప్రభా కొన్ని దురభిమాన పాపాలు ఉన్నాయి నా దగ్గర, కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, ఆ వీక్నెసెస్ కనుక నా లైఫ్లో నుంచి నువ్వు తొలగించగలిగితే నేను నిందారహితుడిగా బ్రతకటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రార్థన. మీలో కొంతమందికి కొన్ని లక్షణాలు ఇన్బిల్ట్ వచ్చేస్తాయి. అంటే మనిషి కనపడితే నవ్వుతూ మాట్లాడటం, అది అందరితో ఒకేలాగా, అంటే ప్రమాదం కాదా అని ఆలోచించకుండా అందరితో ఒకేలాగా వ్యవహరించటం, చాలా దగ్గరగా నిలబడి మాట్లాడటం, చాలా క్లోజ్గా మాట్లాడటం, నవ్విస్తూ కవ్విస్తూ మాట్లాడటం,
అందరి దగ్గర అన్ని రకాలుగా అమాయకంగా ప్రవర్తించే ఆ ప్రవర్తన దూరం అవ్వాలని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోనండి. ఎందుకంటే అదే నీ నిందలకు కారణం అనుకుంటే అలాంటి వాటన్నిటినీ దేవుడి దగ్గర వేడుకోనండి. ప్రభువా, నా ప్రవర్తన, నా చూపు, నా హావభావాలు, నా ఆలోచనలు, నా నడవడిక నిందించబడటానికి కారణమవుతుంది. ఆ నిందలు నాకు రాకుండా నిందారహితుడిగా ఉండాలంటే దురాభిమాన పాపాలు ఏవైతున్నాయో అవన్నీ నా జీవితంలో ఆగిపోవునుగాక అని. హల్లెలూయా. సో ఇక్కడ ప్రార్థన చేయటం, చివరిగా ఇంకొక మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో నిరీక్షణతో బ్రతకటం కూడా. నిందొచ్చినప్పుడు నిరీక్షణ మనకు రావాలి. యెషయా గ్రంథం 61:7 అడేముంటుందనంటే 61వ అధ్యాయం 7వ వచనం, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగాన్ని అనుభవిస్తారు, వారు సంతోషించుదురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలగుతారు, వారు తమ దేశంలో వారు నిత్యానందము వారికి కలుగుతుంది అనే పదాలు అక్కడ రాస్తుంటాయి. మనం రెట్టింపు భాగాన్ని లేకపోతే అక్కడ రాయబడినట్లుగా నిత్య ఆనందాన్ని మనం పొందుకోనున్నట్లు నింద వచ్చినప్పుడు నిరీక్షణతో ఉండండి. నేను తప్పు చేయలేదు, వాళ్ళు వేసిన నింద నిజం కాదు, ఆ విషయంలో నేను దేవుని వైపు చూస్తాను, నింద నా జీవితానికి రెట్టింపు దీవెనగా మారాలి అని. మీకు ఏసన్న గారితో పాటు సేవ చేసినటువంటి డేవిడ్ రాజ్ అయ్య గారు ఉంటారు. డేవిడ్ రాజ్ అయ్య గారు సికింద్రాబాద్లో సేవ చేసి ప్రభునందు నిద్రించారు. ఆనంద్ జయ్ కుమార్ గారితో పాటు మేము అన్న యొక్క మీటింగ్లకి, సెమినార్కి అటెండ్ అయినటువంటి సందర్భాలు. చాలా గొప్ప దైవ సేవకుడు. హోసన్న పెంటెకోస్తల్ చర్చ్ అని మీకు సికింద్రాబాదు ఏరియాలో మీకు కనిపిస్తుంది. ఆయన తను బ్రతికుండగా ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు అని ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు చెప్తారు. ఏమంటారంటే ఎప్పుడు ఒక మాట అంటాడంట, నింద ఒక 100 అంటాడంట. నింద వచ్చిందా నీకు ఒక 100 వచ్చినట్టే, అది నీకు దీవెనే, నీకు అది ఆశీర్వాదమే. ఎందుకంటే నువ్వు నిందలు పడుతున్నప్పుడల్లా రెట్టింపు భాగాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు, నిత్య ఆనందాన్ని నీకు ఇస్తాడని. యోసేపు జీవితంలో చెయ్యని పనిని నింద ద్వారా చెరసాలకు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. మీరు నమ్మండి, దేవుడు ఎంత గొప్ప స్థితిలో పెట్టాడనంటే నింద ద్వారా జైలుకి వెళ్ళినటువంటి యోసేపుని ఆ దేశపు ప్రధానిగా చేసి గొప్ప సంతోషాన్ని యోసేపు జీవితంలో దేవుడు తీసుకొని వచ్చాడు. రెట్టింపు భాగాన్ని ఆయన ఇస్తాడు. యోసేపు జీవితంలో అది మనం చూసాం. దావీదుని చూసినప్పుడల్లా సౌలుకి ఏమనుకుంటాడంటే నా రాజ్యాన్ని తీసుకోవటానికి ఇతడు మా మీద ఏమైనా ప్రయోగం చేస్తున్నాడేమో అనుకొని విషపు చూపు చూసి దావీదుని చంపటానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఆ దావీదుకి ఆ మనసు లేదు, అభిషిక్తుడి మీద చేయి వేయాలన్నా, దేవుడు నిర్ణయించిన రాజును తీసేసి నేను రాజునవ్వాలన్నా ఆలోచన లేనటువంటి వ్యక్తిని ఆ నిందలు భరిస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తప్ప ఆ నిందలు వేసినటువంటి వాడి మీద పగ తీర్చుకోవాలని ఆయన ప్రయత్నం చేయాల. దేవుడు ఒక రోజున పట్టాభిషిక్తుడిగా మహారాజుగా దావీదు యొక్క సింహాసనాన్ని చిరకాలం స్థిరపరిచినటువంటి విధానం మనం చూస్తాం. నిందలు వస్తే దీవెన రెడీ అయిందని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళుదము గాక. మోకరించండి, కళ్ళు మూసుకుని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఈ సమయంలోని పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నింద అంటేనే నిజం కానిది, ఉన్నది లేనట్లుగా ప్రచారం చేయబడేది. అయ్యా, అబద్ధం ప్రచారం అయ్యేది, తప్పు మోపబడేది. అలాంటి నింద మా మీద రాకుండా నిందారహితులంగా జీవించితేనే తప్ప ఈ ఆశీర్వాదాన్ని మేము అనుభవించలేం. అత్యధిక అభివృద్ధి మేము పొందాలి అనంటే నిందారహితులమై జీవించాలని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నిందలు రాకుండా ఉండటం ఎంత కష్టమో మేము తెలుసుకోగలిగాం. నిజమే నాయన, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా మీద ఫిర్యాదులు చేసేవాళ్లే, మా మీద నిందలు వేసేవాళ్లే. ఎవరినైనా మేము కంట్రోల్ చేయగలుగుతాం ప్రభువా? ఏ విషయంలో మేము వారిని ఆపగలుగుతాం నాయన? ప్రభువా, మేము ప్రజల నుంచి వచ్చేటటువంటి నిందల్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ ఆ నింద వల్ల మా హృదయం బద్దలవుతుంది, మేము బాధించబడుతున్నాం, మేము కృంగిపోతున్నాం, మేము భయపడాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నా తండ్రి, హృదయపు నింద ఒకటి ఉంటే బయట నుంచి వచ్చేటటువంటి ప్రజల నింద ఒకటి ఉంది. హృదయపు నింద మాకు గద్దింపే, దాన్ని మేము సరిచేసుకోవటానికి కారణమే.
కానీ బయట నుంచి వచ్చేటటువంటి నిందలో నిజం లేదు ప్రభువా. ఆ నిజం లేని దాని విషయమై కృంగిపోవాల్సి వస్తుంది, హృదయం వేదనకి గురవ్వాల్సి వస్తుంది. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. మేమే జాగ్రత్త పడాలి ప్రభువా, నింద రాకుండా మేమే జాగ్రత్త పడాలి. బిల్లీ గ్రహం గారు ఏ విధంగా అయితే తనను తాను జాగ్రత్త పరుచుకున్నారో, అయా మిలీనియం అయా ప్రభా అయా వచ్చినప్పుడు బ్లేమ్లెస్ పర్సన్గా 2000లో ఆయన నిందారహితుడిగా ఎంచబడ్డాడు. మరి మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకోవాలి. ఒక చిన్న దోమ రాకుండా ఇన్ని జాగ్రత్తలు పడే మేము నింద రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మాదే కదా ప్రభువా. నింద రాకుండా, నిందలు వేయకుండా, నిందించే వారికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మాదే. అవకాశం ఇవ్వకూడదు ఎవరికి. దానియేలు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. నాయన పౌలు గారు తన పరిచర్య నిందించబడకుండా జాగ్రత్త పడ్డారు. భక్తిని, నీతిని, నిందలు లేకుండా ఉండేటట్లుగా తను చాలా జాగ్రత్తగా సంఘం ఎదుట తను బ్రతకగలిగాడు. ప్రభువా, యెహోషువ అగ్నిలో నుంచి తీయబడిన కొరివి లాంటి వ్యక్తులకే వారి పక్కన ఫిర్యాదులు చేసే సాతాను నిలబడినప్పుడు మరి మా జీవితాల్లో ఇంకెంతమంది నిలబడుతున్నారయ్యా మా మీద నిందలు వేయటానికి, మా బిడ్డల మీద నిందలు వేయటానికి, మా కుటుంబాల మీద నిందలు వేయటానికి, మా ఉద్యోగాల మీద, మా వ్యాపారాల మీద నిందలు వేయటానికి, మేము కలిగి ఉన్న ఆస్తి సంపదల మీద నిందలు వేయటానికి ప్రభా ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభా మాకు. అయినా ఇంకా మేము ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతాం, ఇంకెంత జాగ్రత్త పడగలుగుతాం. ఎంత జాగ్రత్త ఉన్నా, ఎంత అవకాశం ఇవ్వకపోయినా మా మీదకి వచ్చే నింద ఒకవేళ వచ్చినట్లయితే ఆ నిందల విషయంలో కూడా ఎలా ఉండాలో మీరు నేర్పించినందుకే వందనాలు ప్రభా. మేము నిందొచ్చినప్పుడు నిందించిన వారి మీదనో నింద మీదనో ఆలోచన కలిగి ఉండటం కంటే మా సత్ప్రవర్తన మీద మాత్రమే మేము ఫోకస్ చేయదుము గాక నాయన. మేము వాటి మీద మాత్రమే మేము ఆలోచన కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాను నా తండ్రి. అదే రీతిగా నాయన నింద మా మీదకి వచ్చినప్పుడు మేము ఎవరితో చెప్పక మా మనసులోనే ఉంచుకోవాలని, వివేకి అయిన వాడు నిందను ప్రచారం చేయక దాచుకుంటాడని నీ వాక్యం సెలవిస్తుంది. నిందను మేమే ప్రచారం చేసే వాళ్ళగా ఉండకూడదు ప్రభువా. ఆ విషయంలో వివేకంగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి. ఒకవేళ నిందలు వస్తే భయపడకుండా, దిగులు పడకుండా ధైర్యంగా ఉండేటటువంటి కృపాభాగ్యాన్ని అనుగ్రహించండి. నింద వచ్చినప్పుడు నా తండ్రి మేము మీకు ప్రార్థన చేసుకొని వాటి నుంచి దూరం అవటానికి సహాయం చేయండి. నిందొచ్చిందంటేనే మాకు నిరీక్షణ కలిగిందని మేము ముందుకెళ్ళటానికి కృప చూపండి నాయన. నిందించబడిన ప్రతిసారి మా భాగము రెట్టింపు అవుతుంది, నిత్య ఆనందం మా సొంతం అవుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామంలో నిందారహిత జీవితాన్ని జీవిస్తూ అత్యధిక అభివృద్ధిని సంవత్సరం అనుభవించుదురు గాక నాయన. యేసు నామంలో నా బిడ్డలను ఆ విధంగా దీవించమని యేసయ్య నామంలో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.